ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం వేదికగా జరుగుతున్న పరిణామాలు మరియు వివాదాలపై తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం తీవ్రంగా స్పందించింది. అహోబిళం మఠం వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పిన టీడీపీ అగ్రనాయకత్వం మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపింది. అహోబిళం మఠంలో తలనీలాల కాంట్రాక్ట్ సహా వివిధ అంశాలలో ఎమ్మెల్యే జోక్యంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ కీలక పరిణామాల వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న వివాదాస్పద పరిణామాలు మరియు అహోబిళం మఠం వ్యవహారాలలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జోక్యంపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విచారణ జరిపారు. బుధవారం రోజున పార్టీ కార్యాలయానికి వచ్చిన అఖిలప్రియ నియోజకవర్గంలోని పరిణామాలు మరియు తనపై వస్తున్న ఆరోపణలపై పల్లా శ్రీనివాసరావుకు వివరణ ఇచ్చారు. అహోబిళం మఠం విషయంలో అఖిలప్రియ ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పల్లా స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గ వ్యవహారాలలో అఖిలప్రియ భర్త భార్గవ్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అధినేత చంద్రబాబు మాటగా తేల్చి చెప్పారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే పార్టీ చూస్తూ ఊరుకోదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విచారణలో అహోబిళం మఠంలో తలనీలాల కాంట్రాక్ట్ నామినేషన్ విధానంలో నచ్చిన వారికి ఇచ్చేస్తున్నారని, ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని తమిళనాడులో ఖర్చు పెడుతున్నారని అఖిలప్రియ పార్టీకి వివరించినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడితో భేటీ అనంతరం భూమా అఖిలప్రియ విలేకరులతో మాట్లాడారు. ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా అది సెన్సేషన్ అవటం తమ తల్లిదండ్రుల కాలం నుంచి చూస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవమా అవాస్తవమా అనేది చూడకుండా ప్రతి చిన్న విషయాన్ని హైప్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేడర్ లో ఎలాంటి గందరగోళం ఏర్పడకూడదన్న ఉద్దేశంతోనే తాను స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి జిల్లా మరియు నియోజకవర్గ పరిణామాలపై పూర్తి వివరణ ఇచ్చానని చెప్పారు. రాజకీయాలలో తన తల్లిదండ్రుల స్థాయికి ఎదగాలని పల్లా శ్రీనివాసరావు సూచించారని, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీకి తెలియజేసి వివరణ ఇవ్వాలని తనకు స్పష్టం చేశారని అఖిలప్రియ తెలిపారు. పార్టీ కార్యాలయంకి రావడం జరిగింది, పల్లా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది, చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆళ్లగడ్డలో ఎప్పుడు ఏ చిన్నది జరిగినా కూడా అది చాలా పెద్ద సెన్సేషన్ అవ్వడము గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అది మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుంచి కూడా. కాకపోతే ఇప్పుడున్న ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఏ చిన్నది జరిగినా అది వాస్తవమా అవాస్తవమా అని చూడకుండా అది చాలా హైప్ రావడంతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కాకూడదనే ఒక నమ్మకంతో మేమే ఈరోజు పల్లా శ్రీనివాసులు గారిని కలిసి అన్ని విషయాలు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఏం జరుగుతుంది, ఆళ్లగడ్డలో ఏం జరుగుతుంది అన్నీ కూడా చర్చించడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఏ విధంగా రాజకీయాలు చేశారు, తప్పకుండా నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్ళి రాజకీయాలు చేయాలా, పార్టీ తరపు నుంచి అన్ని విధాలుగా నీకు సపోర్ట్ ఉంటుంది, ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నువ్వు పార్టీకి కూడా తెలియజేసి ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఒక చాలా జనరల్ డిస్కషన్ ఈరోజు చేయడం జరిగింది. మా తరపు నుంచి కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న క్లారిఫికేషన్స్ అన్ని కూడా ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గాలలో నేతల ప్రవర్తన మరియు ప్రజా సమస్యల పట్ల వ్యతిరేకించే తీరుపై టీడీపీ అధిష్టానం అత్యంత కఠినంగా ఉంటుందని ఈ ఘటన నిరూపిస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రాలైన మఠాలు, దేవాలయాల నిర్వహణలో రాజకీయ నాయకుల జోక్యాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించడం గమనార్హం. కుటుంబ సభ్యుల జోక్యం వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు నేరుగా కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా ఇతర నియోజకవర్గాల నేతలకు కూడా అధిష్టానం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ రాజకీయాలలో అఖిలప్రియ ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి. అహోబిళం మఠం వివాదంపై అఖిలప్రియకు టీడీపీ అధిష్టానం క్లాస్ తీసుకోవడం మరియు భర్త జోక్యాన్ని వారించడం ఆళ్లగడ్డ రాజకీయంలో సంచలనంగా మారింది. మరి అహోబిళం మఠం వ్యవహారంలో టీడీపీ అధిష్టానం స్పందించిన తీరుపై మరియు భూమా అఖిలప్రియ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.